బీజేపీలో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతింటుందా? కాషాయ పరివారాలతో అంతర్గత సవాళ్లను ఎదుర్కోలేకపోతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవాంతరాలు దాటుకొని వచ్చానని చెప్పుకుంటున్న ఈటెల కమలం పార్టీ కలహాలలో సతమతమవుతున్నారా, లేకపోతే వారినే సతమతమయ్యేలా చేస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బీజేపీలో పాత కొత్త నేతల పంచాయతీలతో అనుకున్న పదవులు సాధించలేకపోతున్నానని అసంతృప్తితో ఉన్న ఈటెల అసలు టార్గెట్ ఏంటి? ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేది ఏ పని గడ్డిపోతూ సమానం అనుకుంటాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పి మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే నిజం చేశాం. గడ్డిపోతలాగా చేసింది. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి అనాలన్నా. ఇది ఈటెల రాజేందర్ మనోగతం. ఈ మధ్య తరచూ ఆత్మగౌరవం అంశాన్ని ఈటెల ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అసంతృప్తిలో ఉన్నారని, ఎంతో నమ్ముకొని బీజేపీలో చేరితే సొంత పార్టీ నేతలే సైలెంట్ గా సిగ తగిలిస్తున్నారని టాక్ ఈటెల వర్గాల్లో జోరుగా సాగుతుందట. అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నా ఎందుకు ఈటెల రియాక్ట్ అవడం లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. బీజేపీలో ఈటెల ఆత్మగౌరవం దెబ్బతింటుందా అనే చర్చ జోరుగా సాగడానికి రీజన్స్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వామపక్ష బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈటెల కాషాయ పరివారంలో ఇమడలేకపోవడానికి కారణమేంటనే ప్రశ్న నేతలను తొలిచివేస్తుందట. ఈటెల కలవలేకపోతున్నారా, లేక నేతలు ఆయన్ని కలుపుకొని పోలేకపోతున్నారా అనేది చర్చకు దారితీస్తుందట. అసలు బీజేపీలో అసంతృప్తి నేతగా ముద్ర వేసుకుంటున్నారనే పరిస్థితి ఈటెల రాజేందర్ కు ఎందుకొచ్చాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. ఈటెల్లో నిత్యం అసంతృప్తి పెరుగుతుందా, లేక ఈటెల అసంతృప్తివాది అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా మారిందట. బీజేపీలోని పాత పరివార్కు ఈటెలకు పొసగడం లేదా, వ్యక్తిగతంగా ఈటెలను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా, ఆయన్ని బయటకు పంపించాలని టార్గెట్ చేసి ఈ వ్యవహారం నడుస్తుందా అనేది పార్టీలో చర్చకు దారితీస్తుందట. ఆ క్రమంలో గతంలో రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, శ్రావణ్, స్వామిగౌడ్ వంటి నేతలకు పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ఉపయోగించిన ఫార్ములాని ఈటెల రాజేందర్ కు అప్లై చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. మొన్నటిదాకా ఊరించి అధ్యక్షుడి పదవి ఇవ్వకుండా ఈటెలను ఘోరంగా అవమానించారనే చర్చ ఉంది. అధ్యక్ష పదవి అవమానం అటుంచితే సోషల్ మీడియా వేదికగా ఈటెల ఇమేజ్ పై బండి సంజయ్ వర్గాలు విష ప్రచారాలు చేస్తున్నాయని స్వయంగా ఈటెల రాజేందరే ఇండైరెక్ట్ గా వార్నింగ్లు ఇచ్చారు. నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కరీంనగర్ జిల్లా పర్యటనలో ఈటెలకు, ఆయన వర్గీయులకు ఆహ్వానం పంపకుండా కేవలం బండి సంజయ్ వర్గాలతోనే పర్యటన ముగించుకొని రావడం ఈటెల వర్గీయులు అసంతృప్తికి గురవుతున్నారట. అంతేకాదు ఈ జిల్లా నుంచే చేరికలున్నా కూడా ఈటెలకు సమాచారం ఇవ్వకుండా దూరంగా ఉంచడం, పార్టీ కార్యక్రమాల బ్యానర్లపై ఈటెల బొమ్మ ఉంచకపోవడం వంటి అంశాలతో ఈటెలను కావాలని అవమానిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాలతో పాటు అటు ఆయన సొంత వర్గాల్లో కూడా నడుస్తుంది. ఇక అది అటుంచితే తాజాగా జిల్లా రాష్ట్ర కమిటీల ఎంపికలో కూడా ఈటెల వర్గాల్లో ఏ ఒక్కరికి కమిటీలో స్థానం ఇవ్వకుండా ఈటెల రాజేందర్ ను ఘోర అవమానానికి గురిచేశారని చర్చ సైతం ఉందట. అంతేకాదు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం నాడు కూడా ఈటెలను మరోసారి అవమానించారని టాక్ నడుస్తోంది. ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న విమోచన వేడుకలకు ఆయన ప్రాతినిధ్యం లేకుండా చేశారనే టాక్ ఆయన వర్గీయుల నుంచి వ్యక్తమవుతుంది. అంతేకాదు ఈటెల రాజేందరే కాదు, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కూడా విమోచన వేడుకలకు పార్టీ లైనప్ ఇవ్వకపోవడం, ఏలేటి కూడా విమోచన వేడుకలకు దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇట్లా ఈటెల రాజేందరే కాదు, ఆయన వర్గాలను కూడా పార్టీలో పాత నాయకులంతా ఏదో రకంగా అవమానించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్నారు. ఈటెల రాజేందర్ ను కేవలం మల్కజ్గిరి వరకే పరిమితం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంశంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా ఈటెల రాజేందర్ అంశంలోనూ జరుగుతుందంటున్నారు. కావాలని ఈటెల రాజేందర్ ను పొమ్మనలేక పొగబెట్టి పంపించేలా చేస్తున్నారు అని గుసగుసలు పార్టీ వర్గాలు వినిపిస్తున్నాయి. అవమానాలతో ఈటెల రాజేందర్ లో అసహనం, అసంతృప్తి పెరిగేలా పార్టీలో పాత నేతలే కారణమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ కమలం పార్టీలో జరుగుతున్న కలహాలతో ఇమడలేక అసహనంతో సైలెంట్ గా తన పని తాను చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదే ధోరణి కొనసాగితే ఈటెల రాజేందర్ భవిష్యత్ మార్గం ప్లాట్ఫామ్ కూడా మారే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. మొత్తం మీద ఈటెల రాజేందర్ రాష్ట్ర బీజేపీ పాత నేతలతో ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లను అధిగమిస్తారా, అధిగమించి అసహనంలో నుంచి బయటపడతారా, లేకపోతే పార్టీకి గుడ్ బై చెప్తారా అన్నది చూడాలి.